చంద్రబాబు పాలనలో మద్యం 10 రూపాయలు పెరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. పండగ సమయంలో ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా పోయింది అని బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాగుడు మీద పెంచారు ఎవరో ఆ తాగుబోతూ ఆ వ్యసం ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులే అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములు తీసుకొచ్చారు. రైతు వచ్చి ఇప్పుడు అమ్ముకుందాము పండిన పంటని అనుకుంటే కొన్ని నాదులే లేదు, గిట్టుబాటు ధరే లేదు. పోనీ పంట వేసుకున్న దానికి పోనీ ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా మార్కెట్లోకి వెళ్తే 600 రూపాయలు ఉంది. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి 8 అనుకుంటాను క్వార్టర్, 8 క్వార్టర్లు అంటే క్వార్టర్కి 700 కోట్ల లెక్కని 8 ఏళ్ళు 5,600 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి వాటికి. గ్రీన్ కో కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ఒక ప్రాజెక్ట్ని కాకినాడలో వాళ్ళు శంకుస్థాపన చేయడం, ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి టేక్ ఓవర్ చేసి దాన్ని చేయడం. అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు. చాలా సంతోషం. ఆ యాజమాన్యానికి నా అభినందనలు. గత ప్రభుత్వం అంట పాశ్చిమాత్యం వచ్చి బెదరగొట్టేసామంట. ఇప్పుడు మరి మొన్నే కదా అదాని గారు చెప్పారు బెదరగొట్టామో బెదరగొట్టలేదు. అదాని గారు కుమారుడు చెప్పాడు కదా లేదు. మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న పోండి వాళ్ళని అడగవచ్చు కదా బెదరగొట్టామో వాళ్ళని ప్రోత్సహించాము. స్వయాన ఉప ముఖ్యమంత్రి కర్నూలు ప్రాజెక్ట్ చూడడానికి గ్రీన్కో మరి అది ఎవరి హయాంలో అయింది? రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రతాప ధనాన్ని విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. భగవంతుడి దేవాల మళ్ళీ 10 ప్రజలు అధికారంలోకి వస్తాం. తప్పకుండా వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. అది ఎస్ ఏం చదవమని గారు దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? గత 5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో 2 సంవత్సరాలు దేశ ఊరు బహిష్కరణ చేసి కుటుంబాలు 100 కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా చూపండి, చెప్పండి. ఊర్లోకి వస్తే వాళ్ళని మరలు చేసేస్తారా? ఆ సాల్మనే ఒక కుటుంబాన్ని 2 సంవత్సరాలు ఊరు బహిష్కరణ అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఊర్లోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే అది చచ్చిపోయిన సవాళ్ళని ఊర్లోకి వెళ్ళడానికి వచ్చి ఆ వీళ్ళు అని చెప్పి పోలీసులు అడిగిస్తే ఏమో ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? చట్టాన్ని ఏ రకంగా చుట్టాల కింద తీసుకుని ఏ రకంగా సామాన్యులు నివసిస్తున్నారో, ఏ ఒక్క వర్గానికి కూడా మనుగోలు లేకుండా, ఏ ఒక్క వర్గానికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఎంత మానవతాలు కొనుగోలు తగ్గిపోయిందో చూడండి. రైతుకు వచ్చి గిట్టుబాటు ధర లేక, రైతు కూలికి పని లేక, రైతుకు వచ్చి ఎరువులు అందక, సామాన్యుడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి కూలి దొరక్క, విద్యార్థులకు చదువు లేక, ఉద్యోగస్తులకు జీతాలు లేక
ఎక్కడైనా ఒక ఊరిలో ఇగో శుభ్రంగా ఇగో ధాన్యం పండించుకున్నారు, ఇగో గుబ్బుల్లాట్లు ఆడుకున్నారు, లేకపోతే ఇంకోటి ఇవి ఎక్కడికేమీ లేదు మాకు. ఎంతసేపు ఇవి ఈ కల్చర్ ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడు ఇంత దీనిగా ఎప్పుడు చూడలే. సరే సాంప్రదాయాల ప్రకారం ఎక్కడో ఉంటే ఇప్పుడు 2 రోజులు ఏవో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదొక భాగం తప్ప అదే ప్రధానమా టీవీ ఇప్పితే? మిగతా కల్చర్ లేదా? ఆ కల్చర్ని చూపెట్టొద్దా? ఆ కల్చర్ చెప్పొద్దా? ఆ టీవీ ఈ టీవీ అన్ని టీవీ లాగా ఏంటి ఇదేం పరిస్థితి దిక్కుమని పరిస్థితి నాకు అర్థం అవుతుంది.